సో హెచ్పి వ్యాక్సిన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యుక్త వయసులో వచ్చే పిల్లలకి అంటే ఇది ఇచ్చేటువంటి ఏజ్ గ్రూప్ వచ్చేసి ఒక 14 to 15-16 ఇయర్స్ ఏజ్ లో ఉన్న పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే నిన్న చూసినాం విద్యా కమిషన్ దాంట్లో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోరితే కూడా ఉద్యోగస్తుల మీదనే ఎక్కువ రిపోర్ట్ నివేదిక ఇవ్వడం జరిగింది మురళి గారు. దాన్ని కొద్దిగానే మనం ఖండిస్తున్నాం. ఈసీఆర్ ప్రోగ్రామ్ ఓన్లీ ఖమ్మం డిస్ట్రిక్ట్ స్టేట్ వైడ్ నర్సింగ్? ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. మన కలెక్టర్ గారి చొరవతో ఓన్లీ ఖమ్మం జిల్లాలో మాత్రమే ప్రవేశపెట్టారు. ప్రతి పిల్లవాడు నమస్తే, మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం. ఇక్కడ ఒక సిహెచ్సి హాస్పిటల్ ఉంది. అయితే మనకు ఒక డాక్టర్ గారు ఉన్నారు, చాలా మంచి డాక్టర్ గారు అని పేరుంది. సో ఈ డాక్టర్ గారు అయితే పోయినసారి మనకు ఒక 2-3 months బ్యాక్ ఒక పెద్ద కంటిని కూడా ఒక మహిళ కడుపులో తీసేశారు. సో ఇప్పుడైతే మనకి హోలీ పండుగ వస్తుంది 1 or 2 days లో. సో రంగుల పండుగ అది. సో మనం ఇక్కడ కూడా కల్లూరులో ఎవరైతే మంచి సర్వీస్ అందిస్తున్నారో వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం, వివిధ సెక్టర్ వాళ్ళతో. సో ఇక్కడ మనకి డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ రమేష్ గారు. ఒకసారి సార్కి హోలీ శుభాకాంక్షలు చెప్తున్నాం. అండ్ ఈ హాస్పిటల్ పేషెంట్స్ కూడా విపరీతంగా వస్తున్నారు, అంటే వాళ్ళు ఇచ్చే సర్వీస్ మీరు నమ్మి వస్తున్నారు అనుకుంటా ఐ థింక్. సో సార్కి అయితే విషయం చెప్పి మనం ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఓకే, ప్రభుత్వం ఇప్పుడు నిన్నైతే ఒక కార్యక్రమం తీసుకుంది హెచ్పివి వ్యాక్సిన్ అని. సో దానివల్ల ఉపయోగం ఏంటి? నమస్తే సార్, చెప్పండి సార్. నా పేరు డాక్టర్ భానుత్ రమేష్ అండి, ఎంఎస్ జనరల్ సర్జన్, సిహెచ్సి కల్లూరు సూపరింటెండెంట్ చేస్తున్నాను. సో ముందుగా అందరికీ మన కల్లూరు మండల ప్రజలందరికీ కూడాను హోలీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. సో హోలీ అనేది మీ అందరికి తెలిసిన విషయమే. బంజారాలు ఎస్పెషల్లీ కూడా చాలా ఆనందంగా జరుపుకున్నటువంటి పండుగ ఇది. సో ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతా. మీరు అడిగినట్లు హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని అన్ని స్టేట్స్ కి సప్లై చేస్తూ ఇవ్వడం అనేటువంటి మంచి నిర్ణయము. సో హెచ్పివి వ్యాక్సిన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యుక్త వయసులో వచ్చే పిల్లలకి అంటే ఇది ఇచ్చేటువంటి ఏజ్ గ్రూప్ వచ్చేసి ఒక 14 to 15-16 ఇయర్స్ ఏజ్ లో ఉన్న పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే హెచ్పివి అనేది అంటే మెయిన్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని అంటాము. సో చాలా వరకు లేడీస్ కి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అంటాం దాన్ని. సో సర్వైకల్ క్యాన్సర్ యొక్క కారణము మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఈ హెచ్పివి వైరస్ వల్ల వస్తూ ఉంటది. ఎందుకంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ గర్భసంచి ముఖద్వారం ద్వారా రావడము ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి. అదే మన మిగిలిన క్యాన్సర్ కొంచెం ఈ వైరస్ వల్ల తక్కువ ఉంటుంది. ఎక్కువగా ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది వైరస్ వల్ల వస్తుంది కాబట్టి మన వైరస్ కి వ్యాక్సిన్ అనేది ఉంటుంది. మీ అందరికి తెలిసిన విషయమే. అంతకుముందు కూడా వచ్చే చాలాటువంటి వ్యాధులకి మనం వ్యాక్సిన్స్ తీసుకుంటా ఉంటాము. సో దాంట్లో భాగంగానే ఈ సర్వైకల్ క్యాన్సర్ ని నివారించడం కోసము ఈ యుక్త వయసులో ఉన్నటువంటి గర్ల్స్ అందరికీ కూడాను ఈ వ్యాక్సిన్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. సో అందరూ కూడా ఎటువంటి భయం లేకుండా నాకు చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు, సార్ చేయించుకోవచ్చా వ్యాక్సిన్, ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి అని. సో ఈ వ్యాక్సిన్ అనేది చాలా ట్రయల్స్ అయిన తర్వాత మాత్రమే బయటకు వచ్చి పేషెంట్స్ అంటే మన ప్రజలకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి భయం లేకుండా నిస్సంకోచంగా ఈ వ్యాక్సిన్ ని తీసుకొని వారి యొక్క లైఫ్ ని ఆనందంగా ఆరోగ్యకరంగా గడపాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. సో బయట అయితే చాలా ఖరీదు ఉంటుందా సార్ ఆ వ్యాక్సిన్ కాస్ట్? అట్లా అది బయట వ్యాక్సిన్ చాలా ఖరీదు ఉంటుందండి, అండ్ యూజువల్ గా దొరకపోవచ్చు కూడా. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఇనిషియేషన్ కొంచెం అందరికి ఉచితంగా సప్లై చేయాలనే దాంట్లో భాగంగా కొంచెం బల్క్ గా ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడి అందరికి సప్లై చేయడం జరుగుతుంది. సో బయట చాలా కాస్ట్లీ ఉంటుందండి, అది దొరకడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, అందరికీ అవైలబుల్ ఉండదు అది. సో అందరైతే బాలికలు ఉపయోగించుకోవాలంటారా? అందరూ కంపల్సరీ తీసుకోవాలండి, ఎటువంటి భయం అవసరం లేదు, ఆందోళన అనుమానాలు ఏం అవసరం లేదు. అందరూ కూడా నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. వన్స్ అగైన్ హోలీ శుభాకాంక్షలు సార్ మీకు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా అందరికీ హోలీ శుభాకాంక్షలు. కల్లూరు మండలంలోని మర్లపాడు విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ ఒక
యూపీఎస్ స్కూల్ ఉంది. సో ఇక్కడ ఒక హెచ్ఎం గారు ఉన్నారు. సో మనం హోలీ పండుగ సందర్భంగా మనం కల్లూరులో కొంతమంది వ్యక్తుల్ని కొన్ని విభాగాలని సెలెక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నాం. సో ఇక్కడైతే మనకి హెచ్ఎం గారు ఉన్నారు. ఇక్కడ ఈ స్కూల్లోనైతే ఒకప్పుడు స్ట్రెంత్ చాలా తక్కువ ఉందట. ఇది దగ్గర కల్లూరు హెడ్ క్వార్టర్ కి మండల కేంద్రానికి 25 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. చాలా సువర్ణ అండ్ ఆంధ్ర బోర్డర్ ఉంటుంది. సో ఇక్కడ చాలా స్ట్రెంత్ తక్కువ ఉన్నా దాన్ని చాలా ఇంప్రూవ్ చేశారు సార్. సో ఒకసారి మనం సార్తో మాట్లాడాం. నమస్తే సార్. పేరండి? సోమలా నాయక్ అండి, నిత్యం ఇక్కడ. మనం వచ్చి ఇక్కడ ఒక 2 years అయింది. ముందుగా రాస్కో సంబా యాజమాన్యానికి మరియు ప్రజలకి విద్యార్థులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మనం పండగలు సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే మనకు సమాజంలో మార్పు రావాలి అనుకుంటే నాణ్యమైన విద్య రావాలి. అందుకు మనం అందరం కృషి చేయాలి. అన్ని పండుగల్ని అడ్డం పెట్టుకొని మనం చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు ప్రజలకి నా యొక్క విజ్ఞప్తి. సరే, ఇప్పుడు మనం నాణ్యమైన విద్య ముందుకు వస్తే మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతున్న ఇప్పుడు ప్రతి ఎల్కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య గవర్నమెంట్ బోధన భాగంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. బాగానే ఉంది, ఇంప్లిమెంట్ కూడా బాగానే చేస్తున్నాం. మన ఖమ్మం జిల్లాలో కూడా వినూతనమైన కార్యక్రమం మన ఖమ్మం జిల్లా కలెక్టర్ తీసుకున్నారు. ఈసీఆర్ అని ప్రోగ్రామ్, ఎర్లీ చైల్డ్ రీడ్ ప్రోగ్రామ్ ఉంది. ఇది చాలా వినూత్నంగా ఉంది. 100%, 90% పీపుల్స్ ఇలా ఎల్కేజీ 1వ తరగతి పిల్లోడు నుంచి 5వ తరగతి పిల్లోడు లెటర్స్, వర్డ్స్, సెంటెన్స్ రాసే పరిస్థితికి వచ్చారంటే చాలా అద్భుతమైన ప్రోగ్రాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. దాంతోపాటు విద్యని అందించాలంటే ఉపాధ్యాయులు రెడీగా ఉన్నాం, కానీ కావాల్సిన మౌలిక వసతులు కానీ కావాల్సిన స్టాఫ్ కానీ ప్రొవైడ్ చేసి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పేద ప్రజలు అందుబాటులో ఉండే మన పాఠశాలని బలోపేతం చేయడం కోసం గవర్నమెంట్ ముందుకు రావాలని, దాని ద్వారానే ఇప్పుడు మనం నిన్న చూసినాం విద్యా కమిషన్ దాంట్లో ప్రభుత్వ పాఠశాల బలోపేతం కొంటే కూడా ఉద్యోగస్తుల మీదనే ఎక్కువ నివేదిక ఇవ్వడం జరిగింది మురళి గారు. దాన్ని కొద్దిగానే మనం ఖండిస్తున్నాం. వేతన జీవుల మీద పడి ఇటువంటి అసభ్యకరమైన విషయాల్ని నివేదిక ఇవ్వడం గవర్నమెంట్ కి, అది నేను ఖండిస్తున్నాను వ్యక్తిగతంగా. పాఠశాలలో రావాల్సిన నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆహారం ఇచ్చి అదే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ని ప్రతి పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసి ఫ్రీ రెసిడెన్షియల్ అంటే సెమీ రెసిడెన్షియల్ స్కూల్ టిఫిన్ పొద్దునే రాగానే పేద పిల్లలు కాబట్టి పొద్దునే టిఫిన్ ఇచ్చి మధ్యాహ్నం భోజనం సాయంత్రం కూడా అల్పాహారం ఇచ్చి ఇంటికి పంపించేటట్టయితే ఏ పిల్లవాడు కూడా ప్రభుత్వ పాఠశాలని కాదని వేరే స్కూల్కి పోయే అవకాశం ఉండదు. కాబట్టి ఇది ఒకటి గమనించాలి. 10 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ సంఘాలుగా అందరం దాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా రకరకాలుగా కోణాల్లో గవర్నమెంట్ ని చూస్తూ ఉంది. దీన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రజలకు మనం ఒకటే చెప్తున్నాం, నాణ్యమైన విద్య రావాలి. నాణ్యమైన విద్య పిల్లలకి అందాలి అనుకుంటే అది ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే సాధ్యం. దానికి నిబద్ధత గల ఉపాధ్యాయులుగా మేమందరం కృషి చేస్తామని మీకు మరొకసారి మాటిస్తున్నాం. సార్, ఈసీఆర్ ప్రోగ్రామ్ ఓన్లీ ఖమ్మం డిస్ట్రిక్ట్ స్టేట్ వైడ్ నర్సింగ్? ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. మన కలెక్టర్ గారి చొరవతో ఓన్లీ ఖమ్మం జిల్లాలో మాత్రమే ప్రవేశపెట్టారు. ప్రతి పిల్లవాడు ఏబిసిడి లెటర్స్, వర్డ్స్, సెంటెన్స్ అంటే వాడు 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలకి ఈసీఆర్ ప్రోగ్రామ్ ఉంది. ప్రతి పిల్లోడు అక్షరమాల రాయాలి, చిన్న వర్డ్స్ రాసుకోవాలి, సెంటెన్స్ చదివి అంటే బుక్ లీడ్ కూడా చదివే స్థాయికి 5వ తరగతి పిల్లోడే చేరే పరిస్థితి ఉంది. ఇవాళ మన పాఠశాలలో అద్భుతమైన ఈసీఆర్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ప్రతిరోజు గంట ప్రోగ్రామ్ ఉంటుంది. అది మన కలెక్టర్ గారు తీసుకున్న ఈ యొక్క వినూతనమైన కార్యక్రమం ద్వారా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు ఈసీఆర్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మంచి అద్భుతమైన ఇంగ్లీష్ రీడింగ్ తోటి ముందుకు వస్తున్నారు. ఇది సుమారుగా 80 to 90% రిజల్ట్ తోటి అద్భుతంగా ఉన్న ప్రోగ్రామ్. ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఖమ్మం జిల్లా కాకుండా రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతి స్కూల్లో ఇప్పుడు అంటే అన్ని స్కూల్ కంటే ఏమైనా వైవిధ్యమైన కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారా? ఉన్నాయన్నా. మన దగ్గర ఇప్పుడు మనం ఒకటే నమ్మేది ఏంటంటే
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు సమాజ మార్పులకు దిక్సూచిగా కావాలనే ఉద్దేశంతో ఎక్కడ లేని ప్రభుత్వ పాఠశాలలో కాదు, ప్రైవేట్ పాఠశాలలో కూడా లేని వైవిధ్యంగా 2-3 ఐటమ్స్ మేము తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినప్పుడే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఎల్కేజీ యూకేజీ విద్యని మనం సొంతంగా నిర్వహణ చేస్తున్నాం. దానివల్ల మనకు 3-4 సంవత్సరాల వయసు పిల్లలు బయట పోయే అవకాశం లేకుండా ఇక్కడే ఎల్కేజీ యూకేజీని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది ఒకటి. రెండోది ఏంటంటే 3వ తరగతి నుంచి 8వ తరగతి పిల్లల వరకు ఎవ్రీడే స్పోకెన్ ఇంగ్లీష్ 2 గంటల క్లాస్ ఉంటుంది. ప్రతిరోజు అది నిర్వహణ ఉంటుంది. దానివల్ల ఇంగ్లీష్ ఆ భాష మీద ప్రతి పిల్లడికి పట్టు ఉంటుంది. మూడోది ఇదే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పిల్లలకి కరాటే క్లాసులు ఉన్నాయి. అది మనం లాస్ట్ ఇయర్ వరకు మనకు గవర్నమెంట్ నుంచి వచ్చింది, కానీ ఈసారి మనమే ప్రైవేట్ గానే పేమెంట్ చేసుకొని 3-4 నెలలు దాన్ని కండక్ట్ చేస్తున్నాం. దీని నిర్వహణ వల్ల శారీరక ఫిట్నెస్ పిల్లలకు ఉండాలి, మనకు వాళ్ళు కూడా స్పోర్టివ్ ఉండాలి, ఏదైనా విషయాల్లో కానీ కాన్ఫిడెంట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ 3 కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేకుండా మనం వినూతనంగా మనం ప్రారంభించుకున్నాం. మీరు యానివర్సరీ అంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో యానివర్సరీ చేయటం అనేది రేరు, దాన్ని ఊరంతా పిలిచి ఒక పండగ వాతావరణం లెక్క చేసి మండలానికి, జిల్లాకి, స్టేట్ వైజ్ గా మార్మోగేటర్ చేశారు. సో దీని అయితే మేము అప్రిషియేట్ చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు అందరు చేయాలా? దీనివల్ల ఉపయోగం ఉందా? దీని ముఖ్య ఉద్దేశం ఒకటే అండి. ఇప్పుడు మనం పిల్లల్ని ఒకే రకమైన చదువు విషయం కాకుండా వాళ్ళకి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వాళ్ళలో ఉన్న ఎబిలిటీని, అసలు సామర్థ్యాన్ని మనం బయటికి తీయగలిగే అవకాశం కానీ వాళ్ళని కొంత రిలాక్సేషన్ కోసం మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా మంచి ఏదైతే వాళ్ళ కోరిక మేరకు కొంతమంది ఆటల్లో, పాటల్లో, డ్యాన్సులో వాళ్ళకు కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని కూడా మనం వెలికి తీయడం కోసం పోయిన సంవత్సరం మనం ఈ పాఠశాల ఇక్కడ ఈ గ్రామంలో ఎస్టాబ్లిష్ అయ్యి 50 సంవత్సరాలుగా రికార్డుగా నమోదైన దృష్టిలో దాన్ని 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలని ఘనంగా చేసినాం. ఈ సంవత్సరం కూడా మార్చి నెల 12వ తారీఖు మళ్ళీ ఒకసారి వార్షికోత్సవం చేస్తున్నాం. దానికి విలేజ్ సహకారం తీసుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే మన ఊర్లో, మన పాఠశాలలో మన పిల్లలు మన ముందు ఏం చేసే కార్యక్రమాలు, దాంట్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఈ సంవత్సరంలో మన స్కూల్ సాధించిన విజయాపజయాల గురించి కూడా మేము చెప్పుకోబోతున్నాం. గత సంవత్సరంలో కూడా మన దగ్గర గురుకులాలు రాస్తే గురుకులంలో జిల్లా స్థాయిలో 6వ ర్యాంకు, 12వ ర్యాంకు మన పిల్లలు ఈ పాఠశాల పిల్లలకు వచ్చింది. అది మనం చెప్పాలంటే ఒక వేదిక కావాలి కాబట్టి ఆ వేదికని మనం స్కూల్ లాగా ఉపయోగించుకొని వాళ్ళని మనం మరింత గ్రామ ప్రజల్ని కానీ పిల్లల్ని కానీ మోటివేట్ చేసి ప్రభుత్వ పాఠశాలల వైపు తిప్పడానికి ఇది ఒక మార్గంగా నేను భావిస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ సోమనాథ్ నాయక్ గారు, యూపీఎస్ మల్లపాడు హెచ్ఎం గారు. సో మండల కేంద్రానికి చాలా దూరంగా ఉంది, కానీ ఇక్కడైతే స్ట్రెంత్ పెరిగింది. ఈ వైవిధ్యంగా చదువుతో పాటు అండ్ వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ అండ్ యాన్యువల్ డే చేసుకుంటూ స్కూల్ ని కూడా, అంటే ఇప్పుడు ఒక వార్డు ఉంది, మన స్కూల్ ని కూడా సమాజంలో తీసుకెళ్ళాలి, సమాజాన్ని స్కూల్లో తీసుకురావాలని ఒక వార్డు వినిపిస్తుంటది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. అందులో భాగంగానే ఇప్పుడు ఊరినంతా ఇక్కడ తీసుకొచ్చి యాన్యువల్ డే కూడా జరిపారు. సో ఇక్కడైతే ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుందట. ఈసీఆర్ ఎక్కడ చూసిన మండలంలో ఈ పేరు వినిపిస్తుంది. కాబట్టి మన హోలీ సందర్భంగా సార్కు ఒకసారి హోలీ శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి.